సంబంధం లేదు, ఇంకోసారి ఫోన్ చేయొద్దు అంది, అంతేగా? నీ మనసు మారింది, నువ్వు శశిరేఖకి దగ్గర అవ్వాలనుకుంటావు. అది చాలు, మిగతా విషయాలని నేను చూసుకుంటాను. ఓకేనా? ఇన్నేళ్ల మా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని వెన్నుపోట్లని భరించి కన్నీళ్లని దిగమింగుకొని నా గుండె మమ్మల్ని కాపాడింది. కుప్పకూలిపోకుండా నిలబెట్టింది. కానీ ఇప్పుడు అలసిపోయింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేను అంటూ మొరాయిస్తోంది. నా గురించి కూడా పట్టించుకో అంటూ హెచ్చరిస్తోంది. దాని మాట మేము వినకపోతే మా మాట కూడా అది వినదు. నాన్నగారు, దిగులు పడకండి, మీకేం కాదు. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, ఇది ఓదార్పు కోసం మీరు అబద్ధాలు చెప్పినా ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పదు. మావయ్య గారు, మీరు ప్రశాంతంగా ఉంటే చాలు, ప్రమాదమేం లేదని చెప్పారు డాక్టర్ గారు. అవును మావయ్య గారు, ప్రశాంతంగా ఉండండి చాలు. సో డాక్టర్ గారు మాకు రాసిచ్చిన మెడిసిన్ ప్రశాంతత, అంతే కదూ? అది ఎక్కడ దొరుకుతుందో చెప్పారా? పోనీ ఎక్కడ దొరుకుతుందో మీకైనా తెలుసా? ఎవరి దగ్గరుంది ఆ ప్రశాంతత? ఎవరిస్తారు మాకు ఆ ప్రశాంతత? ఇంతమంది బలగం ఉన్నారు, వందల కోట్ల ఆస్తి ఉంది. ఇవేవి కూడా మాకు ప్రశాంతతని తెచ్చివ్వలేవా? రాజావారు, ప్రశాంతత అనేది ఎవరూ ఇస్తే వచ్చేది కాదు, మనకు మనమే సంపాదించుకోవాలి, వెతుక్కోవాలి. వెదుక్కోవాలి అంటే అది మాకు అందుబాటులో ఉండాలి.
మాకు దగ్గరలో ఉండాలి, మా చుట్టూ ఉండాలి. అవునా? అంటే హవేలీ ప్రశాంతంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉండగలం. మరి హవేలీ ప్రశాంతంగా ఉండాలి అంటే మీరంతా కలిసి ఉండాలి. ఎవరి మీద ఎవరు అలక్కూడదు, కోపాలు తెచ్చుకోకూడదు, విరక్తి పెంచుకోకూడదు, ఎవరికి ఎవరు దూరం అవ్వకూడదు. ఎవరు కూడా హవేలీ వదిలి వెళ్ళకూడదు. అలా అని ఒక్కొక్కరుగా వచ్చి మా చేతిలో చెయ్యి వేసి మాటివ్వండి. ఎలాంటి పరిస్థితిలోనూ హవేలీ వదిలి వెళ్ళమని మాటివ్వండి. ఎవరికి మాటిచ్చే ఉద్దేశం లేదా? ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా? చెప్పరే, కథలేంటి? ఇంకా ఎందుకు లేటు? రాజావారు, నాకు కావాల్సింది మీ ప్రశాంతత. ఈ హవేలీ వదిలి ఎక్కడికి వెళ్ళనని మాటిస్తున్నాను.
నాన్నగారు, మీ ఆరోగ్యం కంటే మాకేది ముఖ్యం కాదు. హవేలీలోనే ఉంటాను. రూపా, ప్రియాంక, హవేలీ నుంచి వెళ్ళిపోతామంటూ మీరు రెడీ అయ్యారు. అందుకే రాజావారు టెన్షన్ పడుతున్నారు. అసలు మాట ఇవ్వాల్సిందే మీరు. మామయ్య గారు, మీ మనసును హర్ట్ చేసే పని ఏదీ చెయ్యం. హవేలీలోనే ఉంటాం. అందరం కలిసి ఉంటాం. అన్నయ్య గారు, మీరు అడిగినా అడక్కపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా మాటిస్తున్నానన్నయ్య గారు. నాకు మీరు తప్పితే ఎవ్వరూ లేరు. నా కూతురు కోసమైనా ఈ హవేలీలో ఉంటాను. రాజావారు, నేను హవేలి వదిలి వెళ్ళటం కాదు, మీరు నన్ను హవేలి నుంచి తరిమేనని మాట ఇవ్వండి. ప్లీజ్, ఉంటాను రాజావారు. మీ ఆరోగ్యం కోసం హవేలీ వదిలి వెళ్ళను అంటూ ఒక్క మాట చెప్పొచ్చు కదా. నా మనసులో మాట పైకి చెప్పలేరు. చెబితే మీరు తట్టుకోలేరు. ఏం చేయమంటారు రాజావారు? ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు? రాజావారు, మీరు ఎమోషనల్ గా ఫీల్ అవ్వకూడదు, ఎక్సైట్ అవ్వకూడదు. మీకు మీ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చినా, మాట ఇవ్వకపోయినా మీరు ఎక్సైట్ అవుతారు. అది మీ హెల్త్కి మంచిది కాదు. మీరు దేని గురించి ఆలోచించకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా, ధ్యానం చేసుకుంటూ, మీ మనసుని, ఆలోచనలని కంట్రోల్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి.
చివరకు మాకు మిగిలేవి ఈ తీపి జ్ఞాపకాలేనేమో. అదే వదినా, హాస్పిటల్ వాళ్ళు సడన్ గా కౌంటర్లో బిల్ పే చేయమంటున్నారు. ఆ మాట నీకు చెప్దామని. రండి. అమ్మ శశి, ఈయన సారీ అంకుల్, హెడేక్ గా ఉంది. బిజినెస్ డీల్స్ డిస్కస్ చేసే మూడ్ లేదు. అమ్మా, ఈయన బిజినెస్ డీల్ కోసం రాలేదు, మీ ఫ్యామిలీ ఫ్రెండేట, నీకోసం వచ్చారు. అంకుల్, మనోహర్ అంకుల్. దేర్ యు ఆర్. ఎస్, మీ మనోహర్ అంకుల్నే. మీరా? పర్లేదే, మంచిగానే గుర్తుపట్టినావు. సారీ అంకుల్, కూర్చోండి. ప్లీజ్. వేరే ఏదో మూడ్ లో ఉన్నాను అంకుల్. పైగా మీరు కూడా చాలా మారిపోయారు. అఫ్ కోర్స్, వయసు మీద పడుతుంది కదమ్మా. ఆనంద్ అంకుల్, మనోహర్ గారని నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. యుఎస్ లో ఉంటారు, పెద్ద బిజినెస్ మ్యాన్. అంకుల్, ఈయన ఆనంద్ అంకుల్, మై గార్డియన్ అండ్ మై వెల్ విషర్. ఓ, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడగానే మా శశి ముఖం వెలిగిపోయింది. చాలా రోజుల తర్వాత ఆమెను ఎంత సంతోషాన్ని చూస్తున్నాను. ఎస్, షీఈ్ లైక్ మై డాటర్. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి అంకుల్, యుఎస్ నుండి ఎప్పుడొచ్చారు? 2 days అవుతుందమ్మా. వచ్చే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా. చేద్దామని అనుకున్నా గానీ నీ ఫోన్ నంబర్ తెలియదమ్మా. అవునా? యుఎస్ నుంచి వచ్చేశాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినావు. అలా ఎలా మర్చిపోతాను అంకుల్. మరి ఒక్కసారైనా కాంటాక్ట్ చేసినావా? సారీ అంకుల్. నో ప్రాబ్లం. యాక్చువల్ గా బిజినెస్ యాక్టివిటీస్ లో బిజీ అయిపోయి ఉంటావు. ఐ కెన్ అండర్స్టాండ్. జస్ట్ మినిట్. మేనేజర్, ఐ టోల్డ్ యూ నాట్ టు డిస్టర్బ్ మీ. ఓ, రిగార్డింగ్ దట్ కొటేషన్ అమౌంట్, ప్లీజ్ హోల్డ్ ద లైన్. సారీ అమ్మా, ఎక్కడికెళ్ళినా ఈ బిజినెస్ పనిలో దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాయి.
మేనేజర్, టు బి ప్రిసైజ్, దట్ కొటేషన్ అమౌంట్ ఈస్ $24,000. And once again, I am reminding you not to disturb me. Please, please don't disturb me until I call you. Got it? Sorry, Amma. I just can't help it. ఐ కెన్ అండర్స్టాండ్ అంకుల్. కానీ మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారిని చూసినంత హ్యాపీగా ఉంది. How is your health? ఐఎమ్ ఫైన్ అంకుల్. ఓ పర్లేదే, మొత్తానికి మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు. నీకు కూడా ఇస్తున్నా. నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో హెల్ప్ చేయమ్మా ప్లీజ్. అంకుల్, అంతలా రిక్వెస్ట్ చేయాలా? ఇట్స్ మై డ్యూటీ. థ్యాంక్ యూ.